ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా జై భీములు తెలియపరుస్తున్నాం. మొన్న గురువారం రాత్రి ఒక అమానుషమైన రాత్రి. ఆ రాత్రి భారత రాజ్యాంగాన్ని కించపరిచిన రాత్రి. ఆ రాత్రి భారతదేశ లౌకికవాదాన్ని సమాధి చేసిన రాత్రి. ఆ రాత్రి భారతదేశ మానవత్వాన్ని మంటగలిపిన రాత్రి. ఆ రాత్రి భారతదేశ ప్రజాస్వామ్యవాదుల ఆత్మగౌరవాన్ని మరి కించపరిచి అపహాస్యం చేసినటువంటి రాత్రి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతివనం. ఈ స్మృతివనంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఒక పథకం ప్రకారం, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఒక పథకం ప్రకారం చేసినటువంటిదిగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు అర్థమవుతూ ఉంది అని అంటే, మనం ఏదైనా క్షుణ్ణంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఒక కపట నాటకం ఆడుతూ ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి అంబేద్కర్ భావం మీద, అంబేద్కర్ భావజాలం మీద, అంబేద్కర్ ఆలోచన విధానం మీద చిత్తశుద్ధిగా ఉంటే, గౌరవం ఉంటే, ఆ ప్రభుత్వం ముద్దాయిని వెంటనే అరుస్తుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి, జనం చూస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలని ఈరోజు వరకు ఎందుకు మీరు పబ్లిక్ చేయలేదు? సీసీ కెమెరాల్లో ముద్దాయిలు ఉన్నారు, ఆ ముద్దాయిలు మీరు దాచారు అనటానికి సాక్ష్యాలు సీసీ కెమెరాలు ఓపెన్ చేయలేదు. ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం ఎవడైనా పేకాట ఆడితే, లేకపోతే ఇంకొకటి ఎవడైనా ముందు బాటిల్ దొరికితే ఇమ్మీడియట్లీగా వాడిని పట్టుకొచ్చేసి కేసులు కట్టేసి జైలుకు పంపిస్తున్నారు. ఈ దేశంలో అతి పెద్ద వ్యవస్థ, ఈ దేశంలో గౌరవప్రదమైన వ్యవస్థ, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థను కాపాడాలన్నా, ప్రజల్ని కాపాడాలన్నా పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వ్యవస్థ ఒక భారత రాజ్యాంగ నిర్మాత యొక్క ఆ యొక్క స్మృతివనంలోకి దుండగులు ప్రవేశించి అక్కడ వాళ్ళు చేసిన అదృశ్యాన్ని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనేది ముద్దాయిల్ని. దీని వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన మిత్రులారా, మనందరం కూడా గమనించాలి. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద ఉన్నటువంటి మహాశిల్పం అనేటువంటి బోర్డుని ఈ ఎవడైతే జగన్మోహన్ రెడ్డి పేరు ఉందో దాన్ని తొలగించారు. మీ పేర్లు తొలగించిన దానికి మేము ఫీల్ అవట్లా, మీరు తొలగించుకోండి. కానీ అది స్మృతివనంలో దాన్ని తొలగించడం, స్మృతివనంలోకి వెళ్ళి చేయటం అనేటువంటిది చాలా దారుణం. మీకు అంత జగన్మోహన్ రెడ్డి మీద మీకు అంత ద్వేషం ఉంటే, అంత విద్వేషం ఉంటే, మీకు అంత కక్ష ఉంటే, మీకు ఈ చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ గవర్నమెంట్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి మీద అంత ద్వేషం ఉంటే మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అది చేయండి. మీ నీతి నిజాయితీ నిలుపుకోండి. జగన్మోహన్ రెడ్డి జిల్లాలు 24 జిల్లాలు చేసినప్పుడు కృష్ణా జిల్లాని, కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ కృష్ణా జిల్లా అనేటువంటి జిల్లాకి పేరు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు గట్టిచ్చేసి. ఆ ఎన్టీఆర్ జిల్లా అనే పేర్లు కూడా మీరు తీసివేయండి. ఎందుకు తీసివేయాలంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు అది. అక్కడ కూడా కల్మోషమే ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లాకేమో, కృష్ణా జిల్లాకేమో ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినందుకేమన్నా మీకు ఆత్మగౌరవం నిలబడాలి. ఈ స్మృతివనానికి ఏమన్నా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినటువంటి వాడు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవడైతే వాడు, ఆ ముఖ్యమంత్రి పేర్లు పెట్టినందుకు పేరు తీసేయాలి. ఇక్కడ మీ యొక్క కులతత్వం, మీ యొక్క అహంకారం, మీ యొక్క దౌర్జన్య కాండ ఇక్కడ అర్థమవుతూ ఉంది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఇది అనౌన్స్ చేయండి. రేపు సాయంత్రానికే మీరు దీన్ని మీ క్యాబినెట్లో పెట్టేసి ఈ ఎన్టీఆర్ జిల్లాని తీసి పాలన చేసి యథావిధిగా కృష్ణా జిల్లాగా పెట్టండి. ఎందుకంటే అక్కడ బహుజనులు నివసిస్తున్నారు, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు. మీ ఎన్టీఆర్ కులానికి, మీ ఎన్టీఆర్, మీ తెలుగుదేశం పార్టీ కంటే కూడా
ఎక్కువ మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. ముస్లింలు నివసిస్తున్నారు, ఎస్సీలు నివసిస్తున్నారు, ఎస్టీలు నివసిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఎన్టీఆర్ జిల్లాలోనే ఉన్నటువంటి దానికి మీ మనసులో ఒకటి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో అంబేద్కర్ స్మృతి వనం అనేటువంటిది మీరు జీర్ణించుకోలేక అసూయతో చేసినటువంటి దాడి తప్ప ఇది వేరే దాడి కాదు. దీన్ని చాలామంది దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. సమర్థించే వాళ్ళకి జ్ఞానం లేదు, సమర్థించే వాళ్ళకి విజ్ఞానం లేదు, సమర్థించే వాళ్ళకి మానవత్వం లేదు. సమర్థించే వాళ్ళు అసలు ప్రజాస్వామ్యవాదులే కాదు. అసలు వాళ్ళు ఒక విధ్వంసానికి కారకులు అవుతారు. ఈ రోజున భారతదేశం మొత్తం దాని వైపు చూస్తూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజున పాలాభిషేకాలు చేస్తున్నారు అంబేద్కర్ గారి విగ్రహానికి. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేయటం కాదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కేడర్ మీద దాడి జరిగినప్పుడు చలో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా పెట్టారు. ఈ రోజున అంతకంటే అవమానకరమైన దాడి ఈ స్మృతివనం మీద జరిగింది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మీరందరూ మీ వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినాయకుడైనటువంటి వాళ్ళు మీరందరూ ఈ రోజున చలో విజయవాడ స్మృతివనంలో ధర్నా మీరు అనౌన్స్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తారా, క్యాబినెట్ను రద్దు చేస్తారా, అసలు దీన్ని ఎందుకు చేశారు ఈ దారుణం అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియపరిచి ఈ రోజున ముద్దాయిల్ని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడెక్కడో మనిషిని చంపేసేస్తే ఏ1 ముద్దాయిగా చంద్రబాబుని పెట్టాలంటున్నాడు. ఈ రోజున అంబేద్కర్ స్టాచ్యూ మీద, అంబేద్కర్ స్మృతివనం మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ఇమ్మీడియట్లుగా 2-3 రోజుల్లోనే చలో విజయవాడ స్మృతివనం అనేటువంటి పిలుపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ముద్దాయిల్ని అరెస్ట్ చేసే వరకు, అవసరమైతే ఈ ధర్నా తర్వాత అరెస్ట్ చేయకపోతే ఆమరణ దీక్షలు పెట్టైనా సరే ఇది ఒక విజ్ఞానమైనటువంటిది, ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ధర్నాని అక్కడ నిర్వహించాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద కూడా ఉంది. ఎక్కడో పాలాభిషేకాలు చేసి 2 బ్యానర్లు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి చూపించేసి మీ పని మీరు పూర్తి చేసుకోవటం కాదు. ఒక నిర్మాణాత్మకంగా ముద్దాయిలు అరెస్ట్ చేసే వరకు మీరు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు, దళిత మహాసభ, అన్ని అంబేద్కర్ విజన్ సంఘాలు మొత్తం కూడా మీరు ఇచ్చే పిలుపుకి మేము మద్దతు తెలియపరుస్తామని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇది ఒక పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభినయవాదులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులు కూడా ఇది గొడ్డలపేటగా ఉంది. ఈ చర్య అనేటువంటిది కూడా మీరు కూడా గమనించండి. మనకు పార్టీలు వద్దు, మన పార్టీతో పని లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి మనం ఆ పార్టీని నిలవేయాలి. అది బీజేపీలో జరిగినా బీజేపీ నిలవేస్తాం, వైఎస్ఆర్లో జరిగినా వైఎస్ఆర్ నిలవేస్తాం. ఎక్కడ ఏ పార్టీలో కూడా అంబేద్కర్ స్మృతివనాల మీద ఇలాంటివి జరిగితే మనందరం సమిష్టి కృషితోటి ఈ ఉద్యమాలు నిర్మించుకోకపోతే రాబోయే కాలంలో మన ఉనికి దెబ్బ తగులుతుంది. రాబోయే కాలంలో మనకున్న ఈ ప్రత్యేకమైన చట్టాల మీద కూడా వీళ్ళు దాడి చేసేటువంటి అవసరం ఉందని చెప్పి మనందరం ఈ ఆత్మగౌరవ పోరాటంలో మనందరం కూడా ముందుకు వెళ్ళి మన యొక్క భవిష్యత్తు, మన జరగబోయేటువంటి భవిష్యత్తులో మన తరాల వారికి ఇది ఆత్మగౌరవ ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ విగ్రహాన్ని మరి కృష్ణానది నడిబొడ్డులో ఉండి, కృష్ణానది ఊరవతల 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆ కొండల మధ్యలో, ఆ గుహల మధ్యలో నుంచి చూస్తుంటే అంబేద్కర్ యొక్క ఆ వెలుగు, అంబేద్కర్ యొక్క తేజస్సు చూడలేక ఓడలేక కొంతమంది అగ్రకుల నాయకులు ఈ రోజున దాడిని సంతోషిస్తూ ఉల్లాసాలతో ఉంటా ఉన్నారు అని అంటే అది భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మీరు భారత రాజ్యాంగం ప్రకారం మీరు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారా, లేకపోతే రెడ్ బుక్కుల ద్వారాగా మీరు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారా, అది మీరే గమనించండి. మీ ప్రియమైన మిత్రులారా, ప్రియమైన ప్రజలారా, ఈ వాస్తవాలు ఏ పార్టీని విమర్శించడం కాదు. ఇది ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ బాధ్యత అనే పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఇంతవరకు హోమ్ మినిస్టర్ ప్రతి దాంట్లో కూడా ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతవరకు ఈ స్మృతివనం దగ్గరికి రాలేదు. ఆమె స్మృతివనం దగ్గరికి వచ్చి
ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ స్మృతి వనం దగ్గరికి వచ్చి ఈ దారుణం ఎందుకు జరిగింది, ఈ దారుణం చేసినటువంటి దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆమె రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం, అంబేద్కర్ ఇచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ ప్రకారం, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తోటి ఆమె ఈ రోజున క్యాబినెట్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ఉండి ఇంతవరకు ఆ స్మృతివనాన్ని ఏమి జరిగిందని కూడా ఇంతవరకు వచ్చి స్మృతివనాన్ని మరి పరిశీలించినటువంటి దాఖలు లేదు. ముందు ఎవరు చేశాడా, ఏమి చేశాడా అని ఒక రాష్ట్రంలో, ఆమె రాష్ట్రంలో ఒక దారుణం జరిగిందని ప్రజలందరూ నోరెత్తి చెబుతూ ఉంటే ఆమె దాని మీద ఇంతవరకు స్పందించకపోవడం అనేటువంటిది మిమ్మల్ని ఎవరు తెలుగుదేశం కాపాడదు, వైఎస్ఆర్సీపీ కాపాడదు. మిమ్మల్ని ఏ రోజైనా మిమ్మల్ని కాపాడేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనే మనకు రక్షణ, ఆయన చట్టాలే మనకు రక్షణ, ఆయన ఆలోచన విధానమే మనకు రక్షణ తప్ప ఏ పార్టీలు మనకు రక్షణ కాదు. పార్టీలు కొమ్ముగా ఇవ్వకండి, అవసరమైతే పార్టీలకు రిజైన్ చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు అమలు చేయలేదని పార్టీకి మినిస్టర్కి రిజైన్ చేసి బయటకు వచ్చి భారతదేశంలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి వ్యక్తి రాజ్యాంగంలో మీకు పొందుపరిచిన చట్టాలను మీరు అనుభవిస్తూ ఈరోజు ఆయన పైన దాడి జరిగితే అగ్రకులాలకు మీరు సపోర్ట్ చేయటం అనేటువంటిది అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు పూజ చేసినట్టు అవుద్దని చెప్పి మీ క్యాబినెట్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఎంపీలు మరి మినిస్టర్లకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.